సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా గుంటూరు కారం. 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. మహేష్ స్టార్ పవర్తో 200 కోట్లకు కాస్త అటు ఇటుగా కలెక్షన్స్ అందుకోగలిగింది. సినిమా రిజల్ట్ ఏంటనేది పక్కన పెడితే ఇందులోని సాంగ్స్ మాత్రం ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ డైలీ మనకి ఎక్కడో ఒక చోట ఈ పాటలు వినిపిస్తూనే ఉంటాయి. అంతగా జనాల్లోకి వెళ్లిపోయిన ఈ సినిమాలోని ఓ సాంగ్ అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. గుంటూరు కారం సినిమాకు ఎస్ తమన్ సంగీతం సమకూర్చిన సంగతి తెలిసిందే. దమ్ మసాలా, ఓ మై బేబీ, మామ ఎంతైనా, కుర్చీ మడతపెట్టి, రమణ ఏయ్, అమ్మ వంటి 6 పాత్రలను కంపోజ్ చేశారు. ఇవే మ్యూజిక్ లవర్స్ను ఆకట్టుకున్నాయి. ఇన్స్టెంట్ చార్జ్ బూస్టర్ ఆల్బమ్ అనిపించుకోలేదు, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మెల్లగా జనాల్లోకి బాగా వెళ్ళాయి. కానీ కుర్చీ మడతపెట్టి సాంగ్ మాత్రం విడుదల చేసినప్పటికే వైరల్ అయిపోయింది. ఏడాది కాలం పాటు అన్ని మ్యూజిక్ ప్లాట్ఫామ్లోనూ ట్రెండింగ్లో కొనసాగింది. ఎక్కడ చూసినా ఈ పాట రీల్స్, కవర్ సాంగ్, వీడియోలే కనిపించాయి. ఒక రకంగా ఇది సోషల్ మీడియాలో సెన్సేషనల్ క్రియేట్ చేసిందని చెప్పాలి. అయితే తాజాగా ఈ సాంగ్ మరో న్యూ రికార్డ్ సృష్టించింది. గుంటూరు కారం పాటలు ఆదిత్య మ్యూజికల్ లేబుల్ ద్వారా మార్కెట్లోకి విడుదలైంది. సినిమా థియేటర్లోకి వచ్చిన కొన్ని వారాలకు కుర్చీ మడతపెట్టి ఫుల్ వీడియో సాంగ్ను యూట్యూబ్లో రిలీజ్ చేశారు. దీనికి మిలియన్ల కొలది వ్యూస్, లైక్స్ వచ్చాయి. 2024లో అత్యధిక వ్యూస్తో సాంగ్ ఆఫ్ ది ఇయర్గా నిలిచింది. ఈ క్రమంలో యూట్యూబ్లో 600 మిలియన్ల వ్యూస్ మార్కును క్రాస్ చేసింది. తద్వారా అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న తెలుగు పాటగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఈ పాటకు 3.2 మిలియన్లకు పైగా లైక్స్ ఉండటం విశేషం. ఇక బుట్టబొమ్మ 890 మిలియన్ల వ్యూస్, రాములో రాములు 695 మిలియన్ల వ్యూస్తో టాప్లో ఉన్నాయి. సోషల్ మీడియాలో ఏజెంట్ తాత అని పిలుచుకునే ఓ పెద్దాయన నోటి నుంచి వచ్చిన పదాలతో కుర్చీ మడతపెట్టి పాటను ట్యూన్ కట్టాడు తమన్. రామజోగయ్య శాస్త్రి క్యాచీ లిరిక్స్ రాయగా, సాహితీ చాగంటి, శ్రీకృష్ణ హుషారుగా ఆలపించారు. దీనికి శేఖర్ మాస్టర్ మాస్ స్టెప్పులను కొరియోగ్రఫీ చేశారు. ఇందులో మహేష్ బాబు వేసిన డాన్స్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంతో ఎనర్జెటిక్గా స్టెప్పులేసి ఫ్యాన్స్ను ఉర్రూతలూగించారు. హీరోయిన్ శ్రీలీల కూడా పోటాపోటీగా డాన్స్ చేసి ఆకట్టుకుంది. ఇక గుంటూరు కారం మ్యూజికల్ రైట్స్ 22 కోట్లకు అమ్ముడైనట్లు టాక్. రీజన్ మూవీస్లో ఇదే హయ్యెస్ట్. ఇప్పుడు పెద్ద ఆడియో రైట్స్ గురించి నెట్టింట డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో #గుంటూరు కారం నేషనల్ వైడ్గా ట్రెండింగ్లోకి వచ్చింది.